మీ పేరు? నా పేరు సాయి అండి, ఊరవేడి సాయి నా పేరు. ఎక్కడ ఉంటారు మీరు? ఏ ఏరియా? విజయవాడ చిట్నగర్, అది కేఎల్ రావు నగర్లో ఉంటామండి. ఓకే. మరి ఈరోజు ప్రభుత్వం అయితే వరద సహాయం అందించింది కదా, మీకు వచ్చినాయి ఆ డబ్బులు? వచ్చినాయండి. వరద సహాయంగా ఇల్లు మునిగిపోయినందుకు 25,000 వచ్చాయి, బండి పరంగా 3,000 వచ్చాయి, 28,000 వచ్చినాయి నాకు. అలాగే ఆ వరద టైంలో కూడా ఎవరు మమ్మల్ని నిర్లక్ష్యం చేయకుండా అందరూ బాధ్యతగా పిల్ల జల్లా ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపరేషన్ అండ్ పాలు, వాటరు, ఎనీథింగ్ అన్నీ మాకు అందిని, ఎటువంటి ప్రాబ్లం లేదు. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి హయాంలో కూటమి ప్రభుత్వం వల్ల మేము ఆనందంగానే ఉన్నాం, కానీ బాధపడింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఇదివరకు రోజుల్లో మామూలు రోజుల్లో అయితేనే ఆ ఎలక్షన్ టైంలోనే కల్పించేవాళ్ళు ఎవరైనా. అలాంటిది ఇప్పుడు వరదల్లో బాగా మునిగిపోయి ముంచెత్తు లోతులో ఉన్నా కూడా సరే అసలు అలాగ తోపుడు బళ్ళు వేసుకొని, అంత లోతులో కూడా తోపుడు బళ్ళు వేసుకొని వాటర్ క్యాన్లు, ట్రాక్టర్లు వేసుకొని ఫుడ్ అన్నీ మాకు తీసుకొచ్చి ఇచ్చారు. చాలా వరకు అయితే హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఇంకా రానున్న రోజుల్లో కూడా బాబు గారు ఇంకా మా కోసం బాగా కృషి చేస్తారని నమ్ముతున్నాం. ఆయన ఉన్నప్పుడు ఇదివరకు రోజుల్లో కూడా 2005లో వచ్చింది వరద, అదేవిధంగా పడవలు వేసుకొని వచ్చి మాకు అందరికీ సాయం చేశారు. అప్పుడు మేము రాజరాజేశ్వరిపేటలో ఉండేవాళ్ళం. అలాంటిది అదే వాతావరణంలో ఇప్పుడు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా మాకు సాయంగా ఉన్నారు. అదండి, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు వరద సాయం అందింది. అది మీ ఇల్లు క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేశారా? వచ్చారు, ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు, బాగానే చేశారు అంతా. వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ, వాలంటీర్లు కానీ, ఎనీథింగ్ అందరూ కూడా చాలా కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. బాబు గారు కూడా ఇంత వయసులో కూడా ఆయన ఆ వయసుకి మించి ఒక కుర్ర వయసులో చేసినట్టుగా ఆయన ఆ టైంలో అర్ధరాత్రుల్లో కూడా నీళ్ళల్లో వెళ్ళి జనాలందరినీ పరామర్శించడం కూడా మాకు చాలా ఆనందం అండి. కాకపోతే ఆయన ఇక్కడికి రాలేదు, వాళ్ళ ఉంటారు కదా పార్టీ వాళ్ళు అందరూ చాలా కృషి చేశారు. ముఖ్యంగా గౌరీశంకర్ గారు, మా ఏరియా కూటమి ప్రభుత్వంలో మెంబర్ గారు, తను కూడా బాగా మమ్మల్ని పట్టించుకున్నారు ఇక్కడ. అంటే ఇలాంటి సమయంలో మీకు అదే ఏదైతే ఆర్థిక సహాయం అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటారా? ఏంటి అసలు? ఇంకా చాలా వరకు లాస్ అయింది. రూపాయిలో పావుల వంతు మాకు హెల్ప్ చేశారు, అది ఆనందం. ఇంకా ఇది ప్రకృతి వైపరీత్యంగా జనాలు కావాలన్నట్టు చేయలేదు కదా. ఇంకా బాబు గారు అది మనసులో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని జనాలకి అందినంత వరకు చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు. నా పేరు పుష్పయ్య. ఇక్కడే కేఎల్రావు నగర్ నాన్న. నేను ఇళ్ళల్లో పని చేస్తాను. వచ్చిందయ్య, ఇంటి నిండా నీళ్ళు వచ్చినాయి, కానీ దేవుడు మాకు బాగానే సహాయం చేశారు. చాలా మేలు చేశాడు అయ్యగారు, చాలా మేలు చేశాడు బాబు. సంతోషం. ఇల్లు మునిగిపోయినందుకు కాదు, ఇవన్నీ ఇచ్చినందుకు సంతోషం. నీళ్ళు వెళ్ళిపోతాయి కదా, కానీ ఆయన మాకు మేలు చేశాడు. చంద్రబాబు గారు మేలు చేశాడు, చాలా మేలు చేశాడు. దేవుడి కంటే ఎక్కువ మేలు చేశాడు. భోజనం బాగా అందింది, డబ్బులు కూడా బాగానే అందినాయి నాయన. 25,000 నాన్న, 25,000 వచ్చాయ్యా. ఆ 25,000 పెట్టి టీవీ అవన్నీ పోయినాయి, కొనుక్కుంటాం. అది నేను ఒక్కదాన్నే ఉంటాను బాబు, నాకు భర్త లేడు, పిల్లలు ఇంకేరాగా ఇదైపోయారు. అది అవును నాన్న. మోకాళ్ళు నీళ్ళు వచ్చినా కూడా నాన్న కారులోని వచ్చి నీళ్ళు అందించారు, భోజనం అందించారు, అయ్యా నీళ్ళు అందించారు, అన్ని సహాయం చేశారు. వాళ్ళు మునిగిపోతున్నానని తెలిసి కూడా మాకు సహాయం చేశారయ్యా. వాళ్ళ పేనాలు తెగించి మాకు భోజనం అందించారు. మేము ఎటు కదలకోకుండా రానిలా కూర్చొని తిన్నాం వాళ్ళు సహాయం చేస్తే. అది నాన్న, చాలా మేలు చేశారు నాన్న, చాలా మేలు. కనపడిన దేవుడి కంటే కనపడే దేవుడు వీళ్ళే. అది అంతే నాన్న. సరే. మీ పేరు? తిరుపతమ్మ కట్ట, కేఎల్రావు నగర్ 5వ లైన్. ప్రభుత్వం నుంచి వరద సహాయం అందిందా మీకు? అందండి. ఎంత ఇచ్చారండి? 25,000 ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి అసలు? చాలా అభివృద్ధి చేశారండి బాబు గారు. బాబు గారు ఉండబట్టే జనాలందరూ కూడా చాలా వరకు మేలు జరిగింది. కొంతమందికి ఏంటంటే పై భాగంలో ఉన్న వాళ్ళకి కొంచెం మనీ రాలేదు, వాళ్ళకు కూడా కొంచెం అతి సహాయంలాగా అందిస్తే బాగుంటుంది. చాలా వరకు అభివృద్ధి చేశారు. ఈ ఏరియాలో కార్పొరేటర్ కూడా ఇట్టా భవాని బాగా అభివృద్ధి చేయించింది. అందరికి కూడా దగ్గరుండి అన్ని ఆమె నిత్యావసరాలు ఇప్పించింది. బాగా చాలా అన్ని ఫుడ్ కానీ మంచిగా వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ అన్నీ కూడా బాగా చేయించారు. బాబు గారు ఇంటింటికి వచ్చి సర్వే చేయించారు. అఖిలప్రియ గారు ఆలగడ్డ నుంచి వచ్చారు, ఆవిడ దగ్గర ఉండి విజిట్ చేశారు మొత్తం.
ఆవిడ చాలా వరకు కూడా బట్టలు కావాలన్న వాళ్ళకి బట్టలు, మళ్ళీ బియ్యం కిట్లు కావాలన్న వాళ్ళకి బియ్యం కిట్లు, అలా పాలు పిల్లలకి ఫుడ్ అన్నీ కూడా చాలా బాగా చేశారండి. బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు. కష్ట సమయంలో మీకు ఈ డబ్బులు అనేవి ఉపయోగపడుతున్నాయి కదా? ఉపయోగపడుతున్నాయి సార్, చాలా వరకు ఉపయోగపడి. గతంలో ఎవరన్నా ఇలా వరదలు ఎవరో చేయలేదు సార్, ఇదే ఫస్ట్ టైం బాబు గారు మాకు చేయటం. చాలా వరకు ఇది 100% అందరూ కూడా ఆయన్ని చాలా వరకు మెచ్చుకుంటున్నారు. ఆయన ఇంకా 100 సంవత్సరాలు చల్లగా దీవిగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాం. మీ ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది. మునిగిపోయింది సార్, సగం వరకు మునిగిపోయింది. కాకపోతే ఏంటంటే ఏదో ఉడతా పడతా సాయంగా అందరికి అన్నింది, కానీ వస్తువులు అనేది చాలా వరకు నష్టపోయారు. కానీ చాలా మంచిగా చేశారు అన్నీ కూడా, ప్రభుత్వం బాగా చేస్తున్నారు. చాలా బాగా చేసింది సార్. మంచి ప్రభుత్వం బాగుంది. ఈ మేము వచ్చి 50 ఏళ్ళు, ఈ 50 ఏళ్ళలో ఎప్పుడు కూడా నేను చూడలేదు. ఇది బాగా ఫస్ట్ టైం మేము చూడటం, ఇలాగ వరదలు రావటం. మాకు ఎంత అభివృద్ధి చేసి రోడ్లు కూడా క్లీన్ చేసి ఇల్లులు కూడా కడిగిచ్చి గొప్ప చెప్పారంటే అది బాబు గారి ధైర్యం, సమృద్ధి. ఆయన మంచి పెద్ద మనసు తోటి జనాలందరూ కూడా మంచి మనసుతోటి ఆర్థిక సహాయం అనేది అందరికి ఇంటింటికి డోర్ టు డోరు వచ్చి అందించారు. మాకు ఎంతో మంచిది. ఆయనకి ఆయన కుటుంబానికి చాలా మేము రుణపడి ఉంటాము. ఆయన అందరికి కూడా చల్లగా చేశారు కాబట్టి ఇంకా కొంతమంది లేని వాళ్ళకి రాలేదు, వాళ్ళని కూడా కొంచెం గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించవలసిందిగా మేము కోరుతున్నాం. మీ పేరు? లక్ష్మి, బి లక్ష్మి. మీది ఎక్కడ ఉంటారండి? ఏ ఏరియా? కేఎల్రావు నగర్ ఎత్తులేను. మరి వరద ప్రాంతం అయితే ఇక్కడ కూడా వచ్చి ఉన్న ఎఫెక్ట్ అయిన ఏరియా. మరి ఇక్కడ కూడా ఎలా ఉంది అసలు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది? ఆర్థిక సహాయం ఇచ్చారా మీకు? ఇచ్చారండి, భోజనం కానీ పాలు కానీ అన్నీ బాగానే చేశారు. డబ్బులు కూడా మాకు పడినాయండి. ఆటోకి పడినాయి, ఇంటికి పడినాయి. మాకు ఎంత వచ్చినాయమ్మా మీకు? ఇంటికి 25 పడినాయి, ఆటోకి 10 పడినాయండి. మొత్తం 35,000 వచ్చాయి. 35,000 పడినాయి. అంటే ఎలా అనిపిస్తుంది అసలు ఈ ఆర్థిక సహాయం చేయడంతో? లేదండి, ఈ ప్రభుత్వం కాబట్టి మంచిగా చూశారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు ఉండబట్టి మేము బతికాం అనుకుంటున్నాం. అదే అంటే ఇలాంటి కష్ట సమయంలో మీకు ఉపయోగపడుతుంది అంటారు ఖచ్చితంగా. మరి అంతే కదండి, ఆటోలు రిపేర్లు, బండ్ల రిపేర్లు వాటికి ఉపయోగపడినాయండి బాగా. సో ఏం చెప్తారు ఒక్క మాటలో చంద్రబాబు నాయుడు గురించి? మంచి ప్రభుత్వం అని చెబుతామండి. అది సో అందరినీ పట్టించుకున్నారంటారు ఖచ్చితంగా. బ్రహ్మాండంగా చూశారండి. అసలు తినడానికి కానీ ఏటికి కానీ లోటు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? భ్రమరాంబ. ఎక్కడుంటారు? ఏ ఏరియా మీది? మేము కేళ్ళారం 8వ లైన్. 8వ లైన్. ఇక్కడ మీ ఇల్లు కూడా మునిగిపోయింది? మునిగిపోయామ్మా, బాగా మునిగిపోయాయి. ఇంకా గోళ్ళకి చెమ్మ కూడా పోలేదు, ఇంకా చెమ్మగానే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది కదా, మీకు వచ్చాయా? వచ్చాయమ్మా, 25,000 ఇచ్చారు. సంతోషమేనా? సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో ఉపయోగపడతాయి. బాగా ఉపయోగపడ్డాయి. అన్నీ పోయాయి, మంచాలు కంచాలు అయ్యి అవన్నీ కొనుక్కోడానికి నాకు ఉపయోగపడ్డది బాగానే. మంచం కొనుక్కున్నాను, దివానం కాట దీని డబ్బులతో. ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి ఒక మాట? పర్లే, బాగా వచ్చాక మాకు చాలా మేలు జరిగింది. ఇంతకన్నా మేలు జరగాలని లేదు, ఇంక రాకూడదు మాకు ఇలాంటి వాటర్. అది వాటర్ సమయంలో కూడా మీకు సహాయం చేశారు? చేశారు అన్నీ ఇచ్చారంట. మేము లేవు కానీ మా వాళ్ళు అందరూ అందుకున్నారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఈదిలో బాగా కలిసి వచ్చింది, బాగానే ఉన్నారు. ఓకే.